6 నెలలు విష్ణు దగ్గర ఉంచమన్నాడండి. నేను ఉంచను పిల్లని, మేము వెళ్ళిపోతాం, మా స్వగ్రామం వెళ్ళిపోతాం. అక్కడ నాకు తోచిన వ్యాపారం చేసుకొని, లేకపోతే నాకున్న భూమి పండించుకొని ఏదైనా చేసుకుంటాను. అంతేగాని నన్ను మమ్మల్ని వదిలేసేయి, మా బిడ్డను తీసుకెళ్ళిపోతాను. అవసరమైతే కాలేజీకి అక్కడ నుంచి వాళ్ళ అమ్మ వెంటబెట్టి తీసుకొచ్చి కాలేజీ అయిపోగా మళ్ళీ తీసుకొచ్చిద్ది మన ఇంటికి అని కూడా అన్నాను నేను. ఏం చేస్తాడండి 6 నెలల పాటు? 6 నెలలు నేను ఆ పిల్లకి ట్రీట్మెంట్ ఇప్పించి మంచిగా బాగు చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఆ పిల్లను ఆయన ఇప్పుడు అఘోరి చర్మచ్చి వచ్చింది అనుకుంటే ఆ పిల్లను ఇప్పుడు ఆయన ఆపాల్సిన అవసరం ఏముంది? ఆయన మా బిడ్డను మాకు అప్పచెప్పొచ్చుగా. మరి నా బిడ్డ వల్ల ఆయన యూజ్ ఏంటి? ఎవరికి? కృష్ణ గారికి ఆయన యూజ్ ఏంటి? నా బిడ్డ నాకు అప్పచెప్పొచ్చు కదా. నా బిడ్డ ఎందుకు అవుతున్నాడు తీసుకురాకుండా? నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు ఏమన్నారు? పెద్ద నువ్వు బాధపడవా, వస్తారు ఇప్పుడు, ఒక గంటలో వచ్చేస్తారులే, విజయవాడ వచ్చారు కదా అని ఎస్ఐ గారు అన్నారు. అమ్మాయి చెప్పి ఉందండి, ఇందాక నాతో మాట్లాడింది అమ్మాయి. ఇంతకుముందు 30 గంటల క్రితం నాతో మాట్లాడింది. అప్ప ఎందుకు వస్తావు, నువ్వేం బాధపడవకు, ఏడవబాకు అని చెప్పి అంత పిల్ల. ఈ పిల్ల దొరకలేదు, అదొర అక్షరంలో ఉందని ఏడిసే మాట దాకా. ఇప్పుడు ఈ దొరికినాక వీళ్ళ దగ్గర ఉన్నాక ఇప్పుడు నేను ఆకలి తప్పులు ఏడుస్తున్నాను. టాబ్లెట్ వేసుకోలేకపోతున్నా. అంటే ఎలాగదండి మీ బాధ? అంటే ఎందుకు ఎక్కడున్నారంటే ఏమని చెప్తారు? హైదరాబాద్ లో ఉండమంటున్నారు. విజయవాడ వచ్చిన మళ్ళీ హైదరాబాద్ వెళ్ళారు అంటున్నారు. అంటే ఎందుకు కావాలని ఆపారు మీరు? ఆ విష్ణు కావాలని ఆపుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే నేను 6 నెలల్లో నాకు వదిలేసి